ప్రతి ఇంట్లో మట్టిపోయే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో గొడవలు అయితే అందరింటే బంగారు పోయి ఎవరి ఇంట్లో లేదు. కొందరు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా దానికి పేద చేసుకుని భూతద్దంలో చూసి వీళ్ళు ఏంటంటే పర్సనల్ గా లొల్లి పెట్టుకుంటారు. మాడి పనుల గురించి కాదు ఇక్కడ పెట్టుకునేది, పర్సనల్ గా ఇలా పాతవి ఉంటాయి, అన్ని పాతవి మనసులో పెట్టుకుని లొల్లి పెట్టుకుంటారు. అసలు మూడో వ్యక్తి అనేది అవసరం లేదండి. మీరిద్దరు కరెక్ట్ ఉంటే మేమెందుకు మనం డమ్మీ పీసుల మధ్యలో పోయి చెప్పి మియా బీవీ రాజేతో కాజీకి అక్కరేగా సంతకం చేస్తాం వెళ్ళిపోతాం. మాకు అవసరమై బరాబరు మీ దగ్గరికి అంటే సంబంధాల కోసమే కాకుండా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వాళ్ళ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి సాల్వ్ చేయమని ఎవరైనా వస్తూ ఉంటారా? ఎందుకు రారమ్మా, వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ప్రతి ఇంట్లో మట్టిపోయే ఎవరింట్లో గొడవలు సంబంధాల కోసమనే కాకుండా అట్లా సాల్వ్ చేయమని వస్తారు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి. అందరింట్లో ఏం బంగారు పోయి ఎవరి ఇంట్లో లేదు. వెళ్ళి నేనేం సాల్వ్ చేయ, వస్తే నేను సలహాలు సూచనలు ఇస్తా. ఇట్లా కాదయ్యా ఇట్లా తప్పు ఎవరిది ఉంటుందో వాళ్ళిద్దరి సైడు ఒక వైపే మాట్లాడకుండా రెండు వైపులా మాట్లాడతా అంటే చెప్తాం. ఎందుకంటే మేము చేసిన చాలా మంది దాంట్లో కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఇబ్బంది ఉందని మనకు పంపిస్తారు. పంపిస్తే నేను చెప్తా కదా ఇట్లా కాదు ఇట్లా. కొందరు ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా దాన్ని పేద చేసుకుని భూతద్దంలో చూసి భార్య ఏమంటది అంటే మాడి పనులు తీసుకురా అని చెప్పింది. ఈ పిల్లగాడు ఏదో మర్చిపోయో తీసుకురాలే. మాడి పనులు తీసుకురాలేదని నొల్లు పెట్టుకుంటే ఎట్లా అమ్మా నాకు చెప్పు. అర్థం చేసుకోవాలి. ఆయన కూడా సరే తీసుకురాలేదు, తీసుకురాని దానికి ఆయన కూడా సంజయ్ ఇచ్చుకోవాలి. లేదు నేను మర్చిపోయినా, లేదంటే ఇంకో ఇప్పుడు పోయి తెస్తా అని చెప్పాలి. ఇక నువ్వు మామిడి పనులు తీసుకురాలని భార్య లొల్లి చేసి చాలా నేను తీసుకురాని నీకు మామిడి పనులు ఈయన లొల్లి చేసిండు అనుకో, ఈ మామిడి పనులు ఏమో నీ లొల్లి ముదురుతుంది కదా. వీళ్ళు ఏంటంటే పర్సనల్ గా లొల్లి పెట్టుకుంటారు. మామిడి పనుల గురించి కాదు ఇక్కడ పెట్టుకునేది, పర్సనల్ గా వీళ్ళకి పాతవి ఉంటాయి, అన్ని పాతవి మనసులో పెట్టుకుని లొల్లి పెట్టుకుంటాం. కాబట్టి ఏంటంటే అవి ఏమన్నా ఉంటే సముదాయిస్తాము. పర్సనల్ గా ఏమన్నా ఉంటే అసలు మూడో వ్యక్తి అనేది అవసరం లేదండి. మీరిద్దరు కరెక్ట్ ఉంటే మేమెందుకు మనం డమ్మీ పీసుల మధ్యలో పోయి చెప్పి మళ్ళా మీరు కలుస్తారు, మీరంతా బాగానే ఉంటారు. మియా బీవీ రాజేతో కాజీకి అక్కరేగా సంతకం చేస్తాం వెళ్ళిపోతాం. మాకు అవసరమై బరాబరు. కాబట్టి ఎవరైనా అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. మా దగ్గరికి రావాలని మేము అసలే కోరుకోము. ఎవరింట్లో వాళ్ళ బెడ్రూమ్ లోనే లొల్లి చేసుకోర్రి, అల్లనే ఉండుండ్రి, అల్లనే సాగుండ్రి. తప్పు చెప్తలేను, వాల్యూస్ పోతాయి. కుటుంబ విలువల గురించి బయట వాళ్ళు మాట్లాడుకుంటారు, బయట వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. అవసరం వాళ్ళే చేసుకోవాలి. భార్య భర్త అనేటోళ్ళే చేసుకోవాలి. మధ్యవర్తులు అవసరమే లేదు. అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు అవసరమే లేదు. దేవుడు మీకు మెదడు ఇయ్యలేదా? ఇచ్చిండు కదా, ఆయన కూడా మెదడు ఇచ్చిండు కదా. ఇద్దరు మాట్లాడుకోవాలి. మరి ఇంత తెలివి ఉన్న కాలంలో, ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలి. బయట పోయి జాబులు చేస్తున్నారు, మనం బయట నేర్చుకున్నది ఇదేనా? ఇప్పుడు బయట పిల్లగాడు జాబ్ చేస్తున్నాడు అనుకో, నేర్చుకుంటాడు కదా. అమ్మాయి కూడా చదువుకున్నది అనుకో, ఆమె కూడా తెలుసు కదా సమాజం అంటే ఏందో. కాబట్టి మధ్యవర్తుల అవసరం లేకుండా భార్య భర్తల సమస్యలు ఏమైనా ఉంటే మీరే చేసుకోండి. ఏదన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, అర్థం కాని సమస్యలు ఉన్నాయంటే మా దగ్గరికి రండి, ఖచ్చితంగా మీకు సలహాలు సూచనలు ఇస్తాం. అది కూడా చెడగొట్టే ఆలోచనలు, చెడగొట్టే పనులు మేము చెయ్యం. మంచిగా కలపడానికి మంచి ఆలోచనలు ఏమైనా ఉంటే మేము సజెస్ట్ చేస్తాం. ఇక అనవసరంగా మాట్లాడి సైకో వ్యవహారాలు చేసిన వాళ్ళకు మనం ఏం చేయలేము. వాళ్ళ ఇష్టం అది. ఇది నవ్య. ఓకే సార్, థాంక్యూ.